పోలీసులు విహారీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు అతను చనిపోయి ఉంటాడు కదా, అదంతా చూసి పోలీసులు ఎవరు ఈ పుణ్యకార్యం చేసింది అని అడగటంతో లక్ష్మి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. పద్మాక్షి కోపంగా చూసి, ఇదిగో ఈ మహాతల్లే ఇదే చేసింది, తీసుకెళ్ళండి దీన్ని అని అంటూ చెప్తూ ఉండగానే, నేను చంపలేదండి, అతన్ని నేను మర్డర్ చేయలేదు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. విహారీ, యమున అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి చేతులకి అని ఎంత చెప్పినా వినకుండా బేడీలు వేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది, నేను చేయలేదు అని. అయినా సరే లక్ష్మిని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అలాగా కార్లో ఎక్కించుకొని వాళ్ళందరూ కూడా వెనకాలే వస్తారు. యమున, విహారీ చాలా బాధగా ఉంటారు. విహారీ వైపు చూస్తూ నేను చేయలేదని ఏడుస్తూ లక్ష్మి అలా వెళ్ళిపోతుంది. ఇక గౌరీ, ఆదికేశవులు వస్తూ ఉంటారు. సహస్రమ్మ వాళ్ళ ఇంటికి ఎటువైపు వెళ్ళాలి అని అంటూ గౌరీ ఆదికేశవును అడిగితే, అదిగో అటువైపే అనుకుంటా అనేసి అలా వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు అలా వెళ్తూ ఉంటే ఇంకా సడన్గా అటు నుండి లక్ష్మి వస్తూ ఉంటుంది. అదే పోలీస్ జీప్లో లక్ష్మి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఆదికేశవులు గౌరీ ముందు నుంచే ఆ పోలీస్ జీప్ వెళ్తూ ఉంటుంది. అందులో ఉన్న లక్ష్మిని చూసిన గౌరీ ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మ కనకం అని చెప్పి అరుస్తూ వెనకాల పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లక్ష్మి మాత్రం ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. అలా లక్ష్మి వెనకాలే ఏడుస్తూ ఫాస్ట్గా పరిగెట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళని చాలా దూరం వెళ్ళేదాకా లక్ష్మి చూడదు. చాలా దూరం వెళ్ళాక లక్ష్మి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగ వాళ్ళ అమ్మ నాన్న తన వెంట రావటం, ఏడుస్తూ పరిగెత్తుకొని వస్తూ ఉండటం చూసి లక్ష్మి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. మరి లక్ష్మి నిర్దోషి అని, తను చంపలేదని ఎలా బయటపడుతుంది, ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్